నా ముందు తుఫాను ప్రతి ఒక్కరిని రైతుల్ని బాధపడేలా కన్నీళ్ళు కారిపోయేలాగా చేసిందన్న. దయచేసి కూటమి ప్రభుత్వం రైతుల్ని ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పార్టీ ప్రకారం కాకుండా, రాజకీయాల ప్రకారం కాకుండా ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ఉండాలని కోరుకుంటున్నాను అన్న. నా పవన్ కళ్యాణ్ అన్న బురదలో దిగి ప్రతి ఒక్కరికి నేను నేను చేస్తాను మీకు ప్రతి ఒక్కరికి అందేటట్టు అని ప్రతి ఒక్కరికి మాట ఇచ్చాడన్న. అన్న ఇలాంటి వాళ్ళు నా రాజకీయాల్లో మనకు దోచుకునేటోళ్ళు కాదన్న, మనకు సాయం చేసేటోళ్ళు ఉండాలన్న. లోకేష్, చంద్రబాబు ఎంత కష్టపడుతున్నారంటే అన్న మీకు దండం అన్న, కూటమి ప్రభుత్వానికి దండం అన్న. ఎక్సలెంట్ ప్రభుత్వం అన్నగా. ఏ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటాను అన్న. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తున్నారన్న. అన్న ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కారుతుంటే తీసుకుపోయి సచివాలయాల్లో గవర్నమెంట్ బిల్డింగ్లలో వాళ్ళను ఉంచి ప్రతి ఒక్కరికి భోజనాలు, వాటరు, మెడికల్స్ ప్రతి ఒక్కరికి అందేలాగా చూస్తున్నారన్న. ప్రతి ఒక్కరు దండ పెడుతున్నారన్న కూటమి ప్రభుత్వానికి. మంచి ప్రభుత్వం అని, ఇలాగే ఉండాలని కూటమి ప్రభుత్వం విడిపోకుండా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న.